భర్త చేసినటువంటి పాపపుణ్యాలలో భార్యకు భాగం ఉంటుందా? అలాగే భార్య చేసినటువంటి పాపపుణ్యాల్లో భర్తకు వాటా ఉంటుందా? రఘునాథ నాయకుడు అనే మహానుభావుడు వాల్మీకి చరిత్ర అనే ఒక కావ్యాన్ని మనకు అందించి ఉన్నాడు. ఈ కావ్య కథనంలో సప్తఋషులను హింసించి వారి వద్ద ఉన్న ధనాన్ని స్వీకరించే ప్రయత్నం చేసిన రత్నాకరుడికి అగస్త్యుడు ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈమరామరి ఈమరామరి ఈమరామ రామ 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 అనే మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రోపదేశం చేసే కంటే పూర్వం ఆ రత్నాకరుడిని అగస్త్యుడు ఇతర సప్తఋషులు ఇంత హింస చేస్తున్నావు, ఇంత పాపం చేస్తున్నావు, నీ పాపం ఎవరి కొరకు? కుటుంబ పోషణ కొరకు కదా. కనుక ఈ పాపంలో వచ్చే ఫలితం భాగం మీ ఇల్లాలు కానీ మీ పిల్లలు కానీ స్వీకరిస్తారా, వెళ్ళి అడిగిరా అని పంపించారు. రత్నాకరుడు ఇంటికి వచ్చి అదే ప్రశ్న ఇల్లాలతో పిల్లలతో అడగగా ఆ ఇల్లాలు ఇంటిని పోషించే బాధ్యత నీది, నీవు ధనం ఎలా తెచ్చావో ఆ వివరణ నాకు అనవసరం, ధనం తెచ్చావా ఇంటి వ్యవస్థ నిర్వహణలో ఉంటుంది, ధనం తేలేదా క్రింది మీదులు అవుతుంది. కనుక ఆ ధనం తెచ్చే మార్గంలో కలిగే పాపపుణ్యాలకు నీవే బాధ్యుడివి అంటూ తేటతెల్లం చేస్తుంది. పిల్లలు కూడా మాకేం బాధ్యత, ఇది మీ ఇరువురికి సంబంధించిన అంశం అని చెప్పడంతో కుటుంబ వ్యవహారంలో ఉండేటటువంటి అత్యంత రహస్యంగా ఉండే ధర్మం సుబోధకం కావడంతో ఆ రత్నాకరుడు సప్తఋషుల మంత్రాలు విన్నాడు, రామనామస్మరణ చేశాడు, చుట్టూ పుట్టలు కట్టగా ఆ పుట్టలలో నుంచి బయటకు వచ్చాడు. భరద్వాజ శిష్య సహాయంతో తమసా నదీ తీరంలో పరమాద్భుతమైన శ్రీరామాయణాన్ని రచనగా చేసి మనకు అందించాడు. కథలు వింటే, కథనాలను పరిశీలిస్తే ఎవరి పుణ్యం వారిదే, ఎవరి పాపం వారిదే. పాపపుణ్యాల ప్రస్తావనలో కలిసి చేసేటటువంటి ధర్మ మార్గములో భర్త చేసేటటువంటి పుణ్యములో ఇల్లాలికి భాగం లభిస్తుంది, కానీ భర్త చేసేటటువంటి పాపములో ఇల్లాలికి ఏ విధమైన బాధ్యత ఉండదు అని అనేక ఇతర పురాణాలలోని కథలు విశేషంగా తెలియజేస్తాయి. ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహే. భర్త చేసిన పుణ్యంలో ఇల్లాలికి భాగం, భర్త చేసిన పాపంలో ఇల్లాలికి ఏ సంబంధం ఉండదు. ఈ నీతి సూత్రం మీద ధర్మసూత్రం మీద ఆధారపడి దేవతారాధన భర్త చెయ్యాలి. ఇల్లాలు దేవతారాధనకి వినియోగించేటటువంటి సమయంలో నైవేద్యం ఇతర పదార్థాలను సిద్ధం చేసి అందించాలి. ఎవరి పని వారు చెయ్యాలి. ఒకరి పని మరొకరు చేస్తే ఆ పని విశ్లతలుగా మారుతుంది, వ్యతిరేక ధర్మం ప్రబలుతుంది అంటుంది ధర్మశాస్త్రం. కనుక పుణ్యంలో భాగం ఇల్లాలికి, పాపంలో మట్టుకు ఏ భాగము లేదు. గమనించిన పురుషులు ఎలా ప్రవర్తిస్తారో మరి.